చాలామంది చాలా రకాలుగా చెరుకు రసం తాగమంటారు. ఎండాకాలం చెరుకు రసం తాగుతారు బాగా. బండ్ల మీద ఎండాకాలంలో అయితే చెరుకు రసం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. శాస్త్రం ఏం చెప్పింది చెప్పండి, చెరుకు రసం శాస్త్రం తాగొద్దని చెప్పింది. ఇది చెప్తే రివల్యూషన్ అవుతుంది. శాస్త్రం చెప్పలేదు. శాస్త్రంలో చెరుకు రసం అప్పుడు 300 BC నాడే చెరుకు సుస్థి టైంలో, ఆయన టైం ఇంకెవరు తెలియదు, కొంతమంది అంటారు 300, మొత్తాన్ని మాత్రం BCA డెఫినెట్గా. వాళ్ళు చెరుకు రసం తాగొద్దని చెప్పారు. చెప్తే ఏమన్నా చెప్పారండి, ఏ రసం తాగొద్దు అని కింద ప్రశ్న. మా శాస్త్రం ఎట్లా ఉంటుందంటేనండి, ప్రశ్నలు వాళ్ళే సమాధానాలు వాళ్ళే ఇస్తుంటారు, ప్రతి ప్రశ్న వాళ్ళే వేసుకుంటారు. శాస్త్రం చదివితే తెలుస్తుంది విషయం. పైన ప్రశ్న ఉంటుంది, కింద సమాధానం ఉంటుంది, సమాధానం కింద మనం ఇంకో ప్రశ్న ఉంటుంది. చెరుకు రసం తాగొద్దు, బాగుంది. చెరుకు రసం ఏ రకంగా తాగొద్దు, చెరుకు రసం ఎట్లా వస్తుంది, మెషిన్లో పెట్టి తిప్పితే వస్తుంది. మెషిన్లో పెట్టి చెరుకు రసం తిప్పొద్దు అని 300 BC నాడు చెప్పాడండి. అంటే ఆ రోజుల్లో మిషన్ ఉన్నట్టు లెక్కేనా? ఇప్పుడేమో ఇది ఉండొచ్చు, అప్పుడే ఇంకో మిషన్లు ఉంటాయి, చెక్కలు ఉంటాయి, చెక్క మధ్యలో 2 చెక్కలు ఉంటాయి, చెక్క మధ్యలో దీన్ని తోస్తారు, తిప్పుతారు. మెషినే, యంత్రం మెషిన్ అంటే. ఇంగ్లీష్లో మెషిన్ కాదు, యంత్రం. యంత్రం అంటే యాంత్రికంగా నడిచేది, చేసేది యాంత్రికమే కదా. ఇది యాంత్రికంగా నడిచే దానిలో నుంచి చెరుకు రసం మీరు తాగితే వేడి చేస్తుంది. మరి ఎండాకాలంలో ఏం చేస్తాం, ఎందుకు తాగుతున్నాం మనం? చెరుకు రసం చలవ చేయడం కోసం తాగుతాం. శాస్త్రం ఒప్పుకోదు. ఇంత చెప్పి మైన ప్రశ్న చెప్పాడండి, కింద ప్రశ్న ఇస్తాడు, మరి ఏ చెరుకు రసం తాగాలి? శాస్త్రకారుడు ఎంత జాలి అండి, కరుణామయుడు అండి ఆయన. మేము చదువుకున్నాం కాబట్టి మాకు తెలుస్తుందండి అందులో ఉన్న వాళ్ళ తపన మన కోసం. వాడికి ఏం తప్పనండి, తాగొద్దని చెప్పాడు, వదిలిపెట్టేచ్చు కదా. ఎందుకండి వాడు ఇంకో ప్రశ్న వేసుకోవాలి కింద, ఏమని, ఏ రసం తాగాలి? ఇంతకన్నా ఇంకే రసం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో రసం తీస్తే కదా వచ్చేది రసం. వాడు చెప్పాడు, చెరుకు గడలు ముక్కలు చేసుకొని నమిలి మింగి రసం తాగమన్నాడు. చెరుకు గడలు ముక్కలు చేసుకొని చెరుకు రసం నమిలి మింగి రసం మింగమన్నాడు. అది చాలా చేస్తుంది. మరి రెండింటి ఎంత తేడా చూడండి. ఒకే చెరుకు గడ, వచ్చేది రసమే, ఎంతగా ఆకాశానికి భూమి తేడా ఉంది. అంటే నమిలి మింగడానికి దీనికి రెండింటికి తేడా ఎక్కడ తేడా వస్తుంది. నమిలి మింగుతూ ఉంటే లాలాజలంలో కొన్ని సలైవా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎంజైమ్స్తో కలిస్తే చలవ అవుతుంది. డైరెక్ట్గా తింటే నేరుగా పొట్టలోకి వెళ్ళిపోతుంది. అది వేడి చేస్తుంది. అంటే ఏంటంటే కొన్ని మందులు నాలుక ద్వారా అబ్జర్వ్ అవుతాయి, కొన్ని మందులు పొట్టలో అబ్జర్వ్ అవుతాయి, కొన్ని మందులు యానస్లో అబ్జర్వ్ అవుతాయి, కొన్ని మందులు చర్మం మీద అబ్జర్వ్ అవుతాయి. ఆయిల్ రాశారు, నొప్పికి తగ్గుతుంది. ఎక్కడ అబ్జర్వ్ అయింది? చర్మం మీద అబ్జర్వ్ అయింది. ఏమండి, కడుపులో మంట ఉంది, హాయిగా ఐస్ క్రీమ్ తిన్నారు, డైరెక్ట్ పొట్టలోకి పోయింది. అది ఐస్ క్రీమ్ తినటం మందు కాదు, అది విషయం చెప్తున్నాను నేను ఊరికే. ఆయుర్వేదంలో 4 కింద మందు పెట్టుకోండి రిఫరెన్స్ ఉంది. ఎక్కడో దాకా ఎందుకండి, పాత రోజులు ఆయుర్వేద మందు కేవలం తేనెతోనే నాకేవాళ్ళు, గోళీ వేయటం లేదు. ఇప్పుడు వచ్చిన గోళీ టాబ్లెట్ తేనెతో నాకటం అర్థం ఏంటండి, నాకితే నాలుక తీయగా ఉంటుంది, కొంతసేపు నాలుక మీద నోటి మీద ఉంటుంది, మళ్ళీ సలేవా వస్తుంది, జబ్బు తగ్గిపోతుంది. నాలుకతో నాకేమంతో తగ్గే జబ్బు ఎంత తొందరగా తగ్గుతుందో అంత తొందరగా టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. అందుకోసం మా వాళ్ళు చుట్టూ అరగదీసి మీకు తెలియదు, పాత రోజుల్లో 5 చుట్లు 6 చుట్లు అనేవాళ్ళు మందుని. ఆ చుట్టు ఇచ్చి తేనేసి నాకేమేవాడు. నాకపోతే ఏమైపోతుంది, అబ్జర్వ్ అవుతుంది తొందరగా. తొందరగా అబ్జర్వ్ అయితే రిజల్ట్ తొందరగా వస్తుంది. వాళ్ళకు ఆనాడు తెలిసింది ఏంటంటేనండి, వాళ్ళని అకాలంలో తినొద్దు అని చెప్పాడు. అంటే వాడికి అకాలంలో ఫ్రూట్స్ వస్తాయని తెలుసా? అయితే ఏం చెప్తాడు అన్నమాట, తెలిస్తేనే చెప్పాడు. అకాలంలో ఫ్రూట్ వస్తే తినొద్దు అంటే ఏమిటి మనకు చెప్పేది? ఎండాకాలంలో మామిడి పండ్లు వస్తాయి సహజంగా, అంతేనండి. చలికాలంలో జామ పండు వస్తుంది, ఇంకొంచెం చలికాలం నేరేడు పండ్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో ఎండాకాలంలో రావాల్సిన మామిడి పండు హైదరాబాద్లో 350 రోజులు దొరుకుతుంది మనకి. కల్చర్ చేస్తారు. అది ఏమైంది? అకాలజ ఫ్రూట్ అయిందే. దాన్ని ఏమంటారు ఆయుర్వేదంలో మేము? అకాలజ ఫలం అయిపోయిందే. సో అకాలజ ఫలం తిన్నాం. శాతకాడికి గొప్పతనం చెప్తాను మీకు. ఫలం తినొద్దు అన్నాడు, తింటే వ్యాధి వస్తుంది అని చెప్పాడు, హెడ్డింగ్ చెప్పాడు. అంతవరకు ఊరుకోవచ్చండి. ఏ వ్యాధి వస్తుందో రిఫరెన్స్ వాడికి వచ్చినా పైన జబ్బు వస్తుంది, ఏ జబ్బు వస్తుంది కింద మళ్ళీ వస్తుంది, ఎప్పుడు వస్తుంది జవాబు. 3 ప్రశ్నలు వాడే వేసుకున్నాడు ఋషి. వాడికి
తల మోకరించాలా, ఉమ్, పడితే తల బద్దలు కొట్టుకోవాలి. ఉమ్, శాస్త్రం చెప్పి జబ్బు వస్తుందని చెప్పి ఊరుకోవచ్చు కదండి. ఉమ్, ఏ జబ్బులు వస్తాయి కిందనా, ఉమ్, ఎప్పుడు వస్తుందో కిందనా, ఉమ్, అంత ఇది మడి కింద వస్తే ఏం చేయాలి? ఉమ్, 4 ప్రశ్నలు ఒకే చోట ఉన్నాయండి. ఇదండి ఆయుర్వేదం అంటే. అంత బాగుందండి, మీరు ఇంత దుఃఖపడతారు ఎందుకు, ఉమ్, ఇంత తపన ఎందుకు? ఉమ్, వినేవాడు ఎవడు లేడు, ఉమ్, మీరు ఎందుకు తపన పడతారు అంటే, నా సంగతి నీకు తెలుసుగా అమ్మా. ఉమ్, తెలుసు, ఉమ్, మన ఇద్దరికి తెలుసు. ఉమ్, ఎవరికి అంతా ఉమ్, వినేవాడు ఎవడు? ఇటువంటివండి నేను మీకు చెరుకు రసం లాంటి మందులు ఉమ్, కొన్ని వందలు చెప్తాను సార్. అవును. శాస్త్రం నాది కాదు, అవును. కొటేషన్ చెప్తా, సంవత్సరం శ్లోకం చెప్తా, అవును. శ్లోకం చెప్పి మీకు రాయిస్తా. ఈ శ్లోకం చెప్తే శాస్త్రం చెప్పినట్టే కదా, చెప్పినట్టు. నా నోటి నుంచి వచ్చింది కాదు కదా. అవును. చరకుడు చెప్పింది, అవును. సుస్తుడు చెప్పింది, 200 విషయాలు చెప్పింది, అవును. బిఫోర్ క్రైస్ట్ చెప్పింది. అవును. ఏమన్నా మీకు మజ్జిగ చెప్పాను, చెరుకు రసం చెప్పాను, అవును. ఇటువంటి కొన్ని వందలు చెప్తాను. అవును. ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? చాలా తపనేస్తుంది.